స్టేజ్ మీద చెప్తున్నాను సార్, మీరు ఏ రోజు సినిమా తీయమనంటే ఆ రోజు బ్లైండ్గా వచ్చి సినిమా చేస్తాను సార్ నేను, మీరు ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అనుకున్న ఫస్ట్ రష్మికని హీరోయిన్ అనుకున్నాము, కానీ డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక చేయలేకపోయినప్పుడు, అరే ఎలా ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్టారే దీన్ని అంటే ఈ ప్లేస్ని మ్యాచ్ చేయగలదు అని అనుకున్నప్పుడు, ఆ టైంలో నేను లీలాని అప్రోచ్ అవ్వంగానే అంత బిజీలో ఉండి కూడా కేవలం నా మీద నమ్మకంతో, సినిమా అంటే ఇష్టంతో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ లీలా, నీకు మీ మమ్మీకి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ అసలు ఆ క్యారెక్టర్కి అయితే సూపర్ ఫిట్ అయ్యావు, నువ్వైతే చాలా బాగా చేసావు. అండ్ సో ఇంతమంది మీ అందరు కనిపిస్తున్నారండి, బట్ వెనకాల ఉండే హీరోలు చాలామంది ఉన్నారు. దాంట్లో నా టీం సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కోటి, రామ్ కుమార్ గారు, అండ్ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, వీళ్ళందరూ లేకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. అండ్ నా టీం, నా స్క్రిప్ట్లో నాతో పాటు పగలు రాత్రి కష్టపడిన ప్రభావ్కి, అండ్ ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉన్న భరత్కి, అట్లాగే నా డైరెక్షన్ టీం నవీన్, సత్యం గారు, రత్న, సూర్య, వెంకట్, ఇంకా చైతు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి పేర్లు తెలియాలని చెప్పానండి, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాని ఈ రేంజ్ ఇప్పుడు ఇంత బజ్ వచ్చిందంటే దానికి 2 రీజన్స్ అండి. ఒకటి అదిదా సర్ప్రైజ్ సాంగ్, కేతికా శర్మ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ వీ గాట్ ద ఇనీషియల్ హ్యూజ్ బజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్. యూ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఈ సినిమాలో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది. ఒక చిన్న క్యామియో రోల్ అండి, బట్ దానికి చాలా ఇంపాక్ట్ ఉంది. ఆ ఇంపాక్ట్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాలి అని నేను సరదాగా డేవిడ్ వార్నర్ గారు అయితే బాగుంటుందేమో అని నితిన్ గారికి అండ్ రవి గారికి, నవీన్ గారికి చెప్తే, మేము ఊరికే డిస్కషన్ వస్తే మేము డిస్కషనే వచ్చింది, బట్ రవి గారు సీరియస్గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని మీటింగ్ సెట్ చేశారు. ఆయన ఇక్కడికి వచ్చారంటే రీజన్ మాత్రం రవి గారికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ కాన్ఫిడెన్స్ వల్లే డేవిడ్ వార్నర్ సార్ ఇక్కడ ఈరోజు టాలీవుడ్లో డెబ్యూ చేశారు, ఇండియన్ స్క్రీన్ మీద డెబ్యూ చేశారు. అండ్ వార్నర్ సార్కి కలవంగానే, ఐడియా చెప్పంగానే, ప్రజెంటేషన్ ఇవ్వంగానే, ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఎందుకో నాకు ఆ వైబ్ రాలేదు, బట్ ఐ లవ్ దిస్ వైబ్, సో డెఫినెట్గా చేస్తున్నా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. మన వార్నర్ మామ, మన డేవిడ్ బాయ్. అండ్ చాలా చిన్నదండి క్యారెక్టర్, బట్ స్టిల్ చాలా సర్ప్రైజ్ ఉంటుంది క్యారెక్టర్లో. నేను టీం అందరం చాలా ఎక్సైట్ అయి ఉన్నాం. అండ్ ఈ సినిమాలో